కాంగ్రెస్ పార్టీతోనే పేదల అభ్యున్నతి సాధ్యమని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కోవూరు ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల మనస్తత్వాలను చూసి ఆలోచించి ఓటేయాలని కోవూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ టీడీపీ అభ్యర్థులు డబ్బు బలంతో పోటీ పడుతున్నారని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే కిసాన్ సెజ్లో పరిశ్రమలు తీసుకురావడమే కాకుండా షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. విజయప్రదం చేయడానికి పనిచేసినటువంటి మండల స్థాయి నాయకులకు, డీసీసీ ప్రెసిడెంట్ గారికి, కొప్పుల రాజు గారికి, అధిష్టానానికి, ముఖ్యంగా మా పీసీసీ ప్రెసిడెంట్ ఇట్లా నేను అభ్యర్థిగా మీరు వచ్చి నన్ను బలపరచమని అడిగిన వెంటనే చాలా టైట్ షెడ్యూల్లో కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ సభను అడ్రస్ చేసినందుకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిన్నటి సభను ఏ విధంగా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తొలి బహిరంగ సభ ఈ జిల్లాల ఎన్నికల ప్రచారంలోని యావత్ జిల్లా కోవూరు వైపు చూసింది. సభ సక్సెస్ అవడంతో కాంగ్రెస్ శ్రేణులన్నీ తిరిగి ఉత్సాహంతో జిల్లా అంతా కూడా పనిచేస్తున్నాయి. నిన్న జరిగినటువంటి సభలో ఈ కోవూరుకి సంబంధించి ఈ కోవూరు సమస్యలు ఏవైతే మా దృష్టిలో ప్రస్తుతానికి ఉన్నాయో వాటికి సంబంధించి కోవూరు నియోజకవర్గ మేనిఫెస్టో ఒకటి కోవూరు అభయహస్తం అనే పేరుతో నిన్న షర్మిలారెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించాం. దానికి సంబంధించినటువంటి ప్రతులన్నీ కూడా ఈరోజు మీడియా ముఖంగా మీ అందరికీ కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారో రాజన్న జలధార అనేటటువంటి పేరుతో ప్రతి గ్రామంలో పంచాయతీ ఓవర్ హెడ్ ట్యాంక్కి అనుసంధానంగా ప్రతి గ్రామంలో ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామనేది మొదటి హామీ. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఏదైతే ఈరోజు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్ సిస్టమ్ తీసుకొచ్చారు, 1-2 తరగతుల్లోనే ప్రైమరీ ఎడ్యుకేషను ఆగిపోతుంది. 3వ తరగతి నుంచి ఆ పిల్లవాడు హై స్కూల్కి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు, రవాణా సౌకర్యం లేదు అని ఏదైతే నేను మా గ్రామంలో రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించానో అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఉండేటటువంటి అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించడం అనేది ఒక హామీ. అదేవిధంగా అన్ని గ్రామాల్లో 100% సీసీ రోడ్లు, డ్రైన్స్ మరియు తాగునీటి సౌకర్యం అది ఒక హామీ. ముఖ్యంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి జెట్టీల నిర్మాణం కావచ్చు, మత్స్య సంపదను ఆరబెట్టుకునే ప్లాట్ఫామ్స్ కావచ్చు, మత్స్యకార కుటుంబాలు ఏవైతే కోవూరు నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయో వాళ్ళు వేటకెళ్ళి ఏదైనా ప్రమాదవశాత్తు ఆ కుటుంబాలు ఎవరికైనా ఏదైనా ఆపద జరిగినప్పుడు మత్స్యకార కుటుంబాలకు సంబంధించి 25 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కావచ్చు. ఇట్లాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా మేము కోవూరు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. కోవూరు సెంట్రల్ లైటింగ్ కావచ్చు, రోడ్డు విస్తరణ కావచ్చు. ఈరోజు కోవూరు గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే కోవూరు ఏదైతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అయ్యింది, కోవూరు బజార్ సెంటర్లో నేను నిన్న మీటింగ్ చూస్తుంటే అక్కడ ఒక బస్టాండ్ ఉంది, దాతలు కట్టినటువంటి బస్టాండ్. దాన్ని ఆనుకుని బజార్ సెంటర్లోనే ఒక ప్రభుత్వ మద్య షాప్ ఉండటం, అక్కడ ఏదైతే మహిళలు కనీసం బస్సు ఎక్కడానికి కూడా ఆ షెల్టర్కి రాలేక ఇబ్బంది పడి చివరికి అది అంత కంపతో అంతా నిండిపోయి కోవూరు నగర నడి బొడ్డున ఈ విధంగా మనం చూడాల్సి వస్తుందని అనుకోలేదు. కాబట్టి ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని కోవూరుకి సంబంధించినంత వరకు పారిశుద్ధ్యంలో కావచ్చు, నిర్వహణకు సంబంధించి కూడా కొన్ని హామీలు మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రచారంలో బీడీ కార్మికులను చూసాం, వాళ్ళకి కనీస వేతనం కూడా గిట్టుబాటు ధర రావడం లేదు. బీడీ కార్మికులకు సంబంధించి కనీస కూలీ రావడానికి సంబంధించి కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ఈ మేనిఫెస్టోని మీకు ఇప్పుడు మా ప్రతులన్నీ కూడా అందజేస్తారు. మేము ప్రతి గడపకు కూడా సమయాభావం వల్ల రాలేకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా కానీ లేదా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా కానీ ఇవన్నీ కూడా మీ ఇంటికి చేరుస్తాం. మీ ఇంటికి బిడ్డగా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాం. కాబట్టి స్పష్టంగా కోవూరు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ పేరు పేరున చేతులు జోడించి మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి. ఖచ్చితంగా సమస్య లేని నియోజకవర్గాన్ని మీ ముందు ఉంచుతాం. అక్రమ కేసులు ఉండవు, అక్రమ మైనింగ్ ఉండదు, ప్రజాస్వామ్యం ఉంటుంది, పత్రికా స్వేచ్ఛ ఉంటుంది. అన్నీ కూడా ఈ కోవూరు నియోజకవర్గం బాగుండాలంటే యువతకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్ళేటప్పుడు వాలంటీర్లను చూస్తున్నాం. నేను నిన్న అడిగా ఒకరిని, వాలంటీర్లు ఏం చదువుకున్నానంటే అందరూ కూడా డిగ్రీలు, బీటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చేసి వాలంటీర్లుగా పనిచేస్తున్నారంటే ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందనే దానికి అది ఒక ఉదాహరణ. 5,000 రూపాయలకు ఒక పీజీ చేసినటువంటి బిడ్డ ఈరోజు ఇల్లు తిరుగుతున్నాడంటే కాగితాలు ఎత్తుకొని
దాన్ని మనం అభివృద్ధి అంటామా అనేది ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర యువతకు కావచ్చు లేదా కోవూరు నియోజకవర్గ యువతకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న బిడ్డ ఉన్నాడు. ఈరోజు సమయం ఆసన్నమైనప్పుడు ధనబలం లేకుండా వెళదామని నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఖచ్చితంగా ధనబలం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పనిచేయదు. కేవలం విజ్ఞత గల ఓటర్లు, కమ్యూనిస్టులు, చదువుకున్నటువంటి యువకులంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు, నా వైపు చూస్తున్నారనే దానికి ఉదాహరణే నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కోవూరు బహిరంగ సభ. కాబట్టి ఖచ్చితంగా కోవూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము గెలవబోతున్నాం. ప్రజల అండదండలు మాకున్నాయని మీడియా ముఖంగా తెలియజేస్తూ, సమయాభావం వల్ల నేను గడప గడపకి రాలేకపోయినట్టు అప్పటికి కూడా యువత అందరూ కూడా మేనిఫెస్టో చూడండి, ఎలక్షన్ అఫిడవిట్లు చూడండి, చదువు చూడండి, ఒక్కసారి ఆశీర్వదించండి. ఈ నియోజకవర్గ యువతే నాకు నా ప్రచార కార్యకర్తలుగా వ్యవహరించి ఈ యొక్క నియోజకవర్గాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు చూసేలా చేయమని చెప్పి కోరుకుంటున్నాను.